విచ్ఛిన్నమైపోతున్న జాతిని అడుగడుగున ఆటంకాలు ఎదురైతా ఉంటే, అడుగడుగున అణిచివేతలు ఎదురైతా ఉంటే, తరాల కొద్దీ తలల మీద కాళ్ళు పెట్టి తొక్కిస్తూ ఉంటే తలెత్తుకొని ఆకాశంలో సూర్యుడు నిలబడ్డట్టు ఒక్కడే నిలబడ్డాడు కృష్ణన్న. ఎవ్వలం పోలేదు. ఎవరి ప్రియారిటీస్ వాళ్ళకున్నాయి, ఎవరి అవసరాలు వాళ్ళకున్నాయి. ఎందుకంటే నువ్వు వెలిగితే తప్ప దీపం సిద్ధాంతం, నువ్వు వెలిగితే తప్ప ఇంకో దీపాన్ని వెలిగించలేవు. సమాజంలో ఇంకో దీపాలను వెలిగించకపోయినా నీ కుటుంబం అనే దీపాలను వెలిగించాలి కాబట్టి, ఒక దీపం వెలగాలి కాబట్టి మన కోసం మనం 30 ఏళ్ళుగా వ్యక్తిగతంగా పనులు చేసుకున్నాం. ఈ 30 రోజులు ఇళ్ళని ఇడిచిపెడదాం, ఈ 30 రోజులు తగాదాలు ఇడిచిపెడదాం, ఈ 30 రోజులు పంచాయతీలు వదిలిపెడదాం, ఈ 30 రోజులు రాజకీయాలు వదిలేద్దాం, ఈ 30 రోజులు రాజకీయ నేతలను కూడా వదిలేద్దాం. కేవలం మన కోసం మనం, మన ఐక్యత కోసం మనం, మన తర్వాత తరాలకు భవిష్యత్తు కోసం మనం. ఒక 30 ఏళ్ళు అన్న పోరాడిండు, 30 రోజులు మనం పోరాడితే గమ్యం చేరుతామంటే ఆగుతామా? మనం ఆగుతామా? ఉంటామా? ఇండ్లలా ఉంటామా? ఉండనిస్తామా? అవతలలో ఉండనీయం, మనం కూడా ఉండము.